రాలిపోయే ప్రతి పువ్వు అప్పటిదాకా ఎంతో అందంగా ఉండేదని గుర్తించు. ఎంత అందమైనా కొంతవరకే పరిమితమని తెలుసుకో. ప్రతిరోజు కొత్తదే. నిన్నటిని మరిచిపోదాం, నేటిని మరుపురానిదిగా మార్చుకుందాం. దేవునికి కావలసింది నమ్ముకున్నవారు కాదు, ఆయన మాట విని ఆ మాట ప్రకారం నడిచేవారు కావాలి. ఆయన్ని నమ్ముకున్నవారు ప్రపంచం మొత్తం ఉన్నారు, ఆయన మాట వినేవారే కరువైపోయారు. వేల కొలది వ్యర్థమైన మాటలు వినడం కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే ఒక మంచి మాట వినడం మేలు. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థస్నానం, పవిత్ర స్నానంలాగా ఉంటుంది. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది. నడిచేటప్పుడు జపించండి, అది తీర్థయాత్రలాగా ఉంటుంది. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహాప్రసాదం అవుతుంది. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్రలాగా ఉంటుంది. పని చేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది. ఇంట్లో జపిస్తే దేవాలయం అవుతుంది.